ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ప్రతిరోజు ఇలాంటి జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు రావాలంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు కూడా రావడం జరుగుతుందండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ జిల్లాలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ది ఫాలోయింగ్ కాంట్రాక్ట్ పోస్టులు. ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతున్నాయండి. ఆల్కహాల్ అండ్ డ్రగ్ డీఎడిక్షన్ సెంటర్లో అయితే ఈ ఉద్యోగాలు ఉన్నాయి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడలో అయితే వర్క్ చేయాలండి. సో కాకినాడలో ఉన్న అందరూ కూడా అభ్యర్థులు దీనికైతే అప్లై చేసుకోవచ్చండి. 27/10/2025 ఈరోజే మనకి ఆన్లైన్లో kakinada.ap.gov.in వెబ్సైట్లో పెట్టడం జరిగిందండి. దీనికి సంబంధించి ఏ విధమైన పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, శాలరీ ఎంత ఇస్తారు, క్వాలిఫికేషన్ ఏంటి అనేది చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ అండి, ఒక వేకెన్సీ ఉంది. 18,000 అనేది మంత్లీ శాలరీకి ఇవ్వడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ సిమిలర్ సెంటర్స్ అంటే ఆల్కహాల్ అండ్ డ్రగ్ డీఎడిక్షన్ సెంటర్ లాంటి సెంటర్స్లో 3 years వర్క్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. గ్రాడ్యుయేట్ అంటే ఎనీ గ్రాడ్యుయేట్ అండి, డిగ్రీ BA, BSc, BCom, BE, BTech ఎనీ గ్రాడ్యుయేట్ అండి, డిగ్రీ పాస్ అయినా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. పీర్ ఎడ్యుకేటర్ ఒక వేకెన్సీ ఉంది. 9,000 అయితే మంత్లీ శాలరీ అండి. లిటరేట్ అంటే చదువు వచ్చి ఉండాలండి, అంటే రాయడం, చదవడం, మాట్లాడడం అనేది వచ్చి ఉండాలి. ఎక్స్ డ్రగ్ యూజర్ అంటే ఆల్రెడీ గతంలో డ్రగ్స్ యూజ్ చేసి ఉండాలండి. వాళ్ళు ప్రజెంట్ నిగ్రహంగా ఉండాలండి, వాడకుండా 1 or 2 years సోబ్రిటీ అని చేసేసారు కదా. సో 1 లేదా 2 సంవత్సరాల నుంచి ఏ విధమైన ఆల్కహాల్ అనే డ్రగ్స్ వాడకుండా నిగ్రహంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చండి. వీళ్ళకి చదువు వస్తే సరిపోతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది, వేరే క్వాలిఫికేషన్ ఏమి ఇవ్వలేదండి. చౌకీదార్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మంత్లీ శాలరీ వచ్చి 8,000 అనేది మంత్లీ శాలరీకి ఇవ్వడం జరుగుతుంది. 10th క్లాస్ SSC పాస్ అయి ఉంటే సరిపోతుందండి. హౌస్ కీపింగ్ స్టాఫ్ ఫుల్ టైం ఒక వేకెన్సీ అయితే ఉందండి. 8,000 అనేది మంత్లీ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. SSC అంటే 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందండి. యోగా లేదా డ్యాన్స్ లేదా మ్యూజిక్ లేదా ఆర్ట్ టీచర్ ఇవి పార్ట్ టైంలో ఉద్యోగాలండి. పార్ట్ టైం అండి, ఫుల్ టైం కాదు. ఒక వేకెన్సీ అయితే ఉంది. 5,000 అనేది మంత్లీ శాలరీకి ఇవ్వడం జరుగుతుందండి. 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి ఈ డిసిప్లిన్స్లో. యోగాలో 3 years లేదా డ్యాన్స్లో 3 years లేదా మ్యూజిక్లో 3 years లేదా ఆర్ట్ టీచర్లో 3 years. సో ఏదైనా సరే ఏ రంగంలోనైనా 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ లిమిట్ ఇచ్చారు చూడండి, 18 to 42 years ఉంటే కనుక మీరైతే అప్లై చేసుకోవచ్చు. అది కూడా కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు 1/7/2025 నాటికి 42 సంవత్సరాలను మించకూడదండి. BC, SC, ST ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. అంటే 42 + 5 47 years వరకు కూడా BC లేదా SC లేదా ST వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉందండి. సో మీరు ఆఫ్లైన్లో అప్లై చేయడానికి మనకి డేట్స్ ఇచ్చారండి. సో ఈ దరఖాస్తులు అనేవి ఫిల్ చేసేసి మీరు 4/11/2025 లోపు అయితే ఇవ్వాలి. 28/10/2025 అంటే రేపటి నుంచి అప్లికేషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారండి. 4/11/2025 అనేది లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. మార్నింగ్ 10:30 to 5 PM అయితే మీరు అయితే సబ్మిట్ చేయాలండి. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్స్ వచ్చి 4/11/2025 ఈవినింగ్ 5 PM లోపు అయితే మీరు సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. తర్వాత వచ్చిన అప్లికేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయరని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ అప్లై టు ఎవరికి ఇవ్వాలంటే ద సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ. సో వాళ్ళకైతే మీరు సబ్మిట్ చేయాలి. మనకి ఆన్లైన్ వెబ్సైట్ అనేది kakinada.ap.gov.in వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగిందండి ఈ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్లో మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ PDF అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి, ప్రింట్ తీసుకుని ఇది ఫిల్ చేసేయాలి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్, పీర్ ఎడ్యుకేటర్, చౌకీదార్, హౌస్ కీపింగ్ స్టాఫ్ ఇవన్నీ కూడా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందండి.
సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది అన్నిటికీ కామన్ అండి. ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులు అన్నిటికీ కూడా కామన్గా అప్లికేషన్ ఫామ్ ఒకటే ఇవ్వడం జరిగింది. సో ఇదే అందరూ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి. సో ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది ఇక్కడ మెన్షన్ చేయాలి, లేదంటే తెలియదండి. సో ఇదంతా ఫిల్ చేసేసిన తర్వాత మీ సైన్ అనేది పెట్టాలండి. ఇక్కడ డేట్ అనేది వేయాలి. సో దీంతో పాటుగా మీ యొక్క జిరాక్స్ కాపీలు, అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్, అంటే మీ ఓన్ సైన్ జిరాక్స్ కాపీల మీద అన్నిటి కూడా ఓన్ సైన్ అనేది పెట్టాలండి. సో ఇదండి నోటిఫికేషన్ సంబంధించి మన కాకినాడ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో కాకినాడ జిల్లాలో ఉన్న వాళ్ళు అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. దీనికి ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు కదా, kakinada.ap.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటీసెస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ అని వచ్చింది కదా, ఈ రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడైతే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ పెట్టారు కదా, 28/10/2025, అంటే రేపటి నుంచి ఎండ్ డేట్ 4/11/2025 లోపు అయితే స్వీకరించడం జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరుగుతుందండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.